వెంటనే మూసివేయాలి. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చొరవ తీసుకొని ఈ కంపెనీని వెంటనే సీల్ చేయాలి. జిల్లా అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఈ కంపెనీని సీల్ చేయాలి. ప్రజలకు క్యాన్సర్ సంభవించే ఈ కంపెనీని వెంటనే మూసివేయాలి. ప్రజలను క్యాన్సర్ గురి చేసే పురుగుల మందు కంపెనీని వెంటనే మూసివేయాలి. ప్రజలకు క్యాన్సర్ గురి చేసే పురుగుల మందు కంపెనీ వెంటనే మూసివేయాలి. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చొరవ తీసుకొని జీవన్ సిపిఐ పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ, పార్వతీపురం మన్యం జిల్లా సమితి. ఈరోజు గంగరాయి వలస ఈ జంజవతి సెంటర్లో స్టార్ ఆగ్రో కెమికల్స్ కంపెనీ వలన గంగరాయి వలసలో సుమారు ఇప్పటికే 10 మంది క్యాన్సర్తో చనిపోయారు. ఇంకా 13 మంది ఇంకా మంచాల మీద ఉన్నారు. ఎందుకంటే ఈ కంపెనీలో పురుగుల మందు కంపెనీ తయారవుతుంది. ఈ కంపెనీ పురుగుల మందు కంపెనీ తయారు చేసిన తర్వాత దాని నుంచి వచ్చిన వ్యర్థాలంతా భూమి లోపలికి వెళ్ళడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవడం వల్ల ఆ భూగర్భ జలాల నీరు గంగరాయి వలస ప్రజలు తాగుతుండడం వలన క్యాన్సర్, ఈ మందుల ప్రభావంతో క్యాన్సర్ వస్తుంది. ఇప్పటికే 10 మంది చనిపోయి ఇంకా 13 మంది మంచం మీద ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారులకు ఈ గ్రామ రైతులందరూ కూడా ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ సమస్యను పెద్దగా పట్టించుకోకపోవడం, అలాగే సమస్య లేదని చెప్పడం బయటికి ఉన్నతాధికారులు జరుగుతుంది. సిపిఐ పార్టీగా ఈరోజు ఈ కంపెనీని సందర్శించడం జరిగింది, రైతులందరితో మాట్లాడడం జరిగింది, అలాగే ఊర్లో ఉన్న క్యాన్సర్ రోగులతో కూడా పరామర్శించడం జరిగింది. సిపిఐ పార్టీ ప్రధానంగా చెప్తుంది, ఈ కెమికల్ కంపెనీ మూసివేయకపోతే ఈ గంగరాయి వలసలో ఇప్పటికే ఇంటికోగలకున్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తులందరూ కూడా ఇంటికోగలు చనిపోయే ప్రమాదం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చొరవ తీసుకొని దీనిపైన చర్య తీసుకోవాలి. అలాగే ఇప్పటి వరకు ఇది స్థాపించి 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ స్థాపించి 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా గ్రామ ప్రజలు అనేక సార్లు జిల్లా ఉన్నతాధికారులకి ఈ సమస్య తీవ్రతను వివరించినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులకు చేమ కుట్టినట్లయినా లేదు. అంటే గంగరాయి వలస ప్రజలు కానీ రైతులు కానీ చనిపోతే ఈ జిల్లా ఉన్నతాధికారులకు పట్టదా అనేసి సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తాను. ఆ సందర్భంగా ఏంటంటే ఈ గంగరాయి వలస రైతులందరినీ కూడగట్టి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకి, భూగర్భ జలాలకి, రైతులకి నష్టపరిచే ఈ స్టార్ ఆగ్రో కెమికల్స్ కంపెనీ మూసివేయాలని సిపిఐ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తాను. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని కెమికల్ కంపెనీపై చర్య తీసుకోవాలని ప్రధానంగా కోరుతారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరాయి వలస గ్రామంలో ఈ ఆగ్రో కెమికల్స్ ఫ్యాక్టరీ దగ్గర మనం ఉన్నాం. పచ్చని పంటలు పండే భూముల నడుమధ్యలో ఈ ఫ్యాక్టరీ కట్టారు. ఈ ఫ్యాక్టరీ వలన పూర్తిగా వ్యర్థాలు విడుదల చేస్తున్న సమయంలో కానీ ఈ రోడ్డు మీద వెలుపుతున్నప్పుడు కూడా ఉండలేని పరిస్థితి, దుర్వాసన కొడుతూ వస్తుంది. దీనికి ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరుగుతున్న వాటి వల్ల ఈ పరిసర గ్రామ రైతాంగం కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది. పంటలు పండించుకోలేని పరిస్థితులు ఉంది. పంటలు పండించడానికి కూలీలు కూడా దొరకని పరిస్థితి ఉంది. ఇక్కడికి వస్తే క్యాన్సర్ వ్యాధి వస్తుంది మాకు ఎందుకని చెప్పి కూలీలు కూడా రాకుండా భయపడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఈ ప్రక్కనే ఉన్నటువంటి ఈ నేరాల చెరువు కూడా ఈ విష జలాలన్నీ పోయి కలుషితం అవుతుంది. భూగర్భజాలు కూడా కలుషితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు చెప్తున్న మేరకు మేము విషయాన్ని మీడియా ద్వారా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి, అలాగే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. తక్షణమే శాస్త్రవేత్తలతో ఇక్కడ సర్వే జరిపి వాస్తవ పూర్వపరాలన్నీ కూడా అక్కడ రైతాంగం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్ని, గ్రామ ప్రజలు ఎప్పుడూ లేని విధంగా క్యాన్సర్ వ్యాధితో తీవ్రంగా నష్టపోతూ ప్రాణాలు పోతున్నాయి. వాటికి సంబంధించిన వాస్తవ వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్పాలని కోరుతున్నాం. లేకపోతే ఉద్యమానికి సిద్ధమవుతాం. ఇక్కడ ఈ ఫ్యాక్టరీని తక్షణం మూతవేయాలి. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ రైతుల్ని, ప్రజల్ని రక్షించాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. గంగరాయి వలస ఈ ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర మనం ఉన్నాం. అదిగో అదే ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ నుంచి దాని తాలూగా విడిచిపెట్టిన వ్యర్థాలన్నీ కూడా ఈ చెరువులో పడి, ఈ చెరువులో మొత్తం వ్యర్థాలతో కూడుకొని భూగర్భ జలాలు కూడా పూర్తిగా కలుషితం అవుతున్నాయి. ఇక్కడ వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా
మనకి వర్షాకాలంలో కాస్త కోస్త నీరు చేరితే ఆ నీటిని పొలాలు కానీ లేదా వాళ్ళు ఉపయోగించుకునే సమయంలో ఈ వ్యర్థాలకి నష్టం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకి శారీరక మానసిక వ్యాధులు కూడా గురవుతున్న నేపథ్యాలు ఉన్నాయి. అందుకని చెప్పి పంట పొలాలు కూడా ఈ వ్యర్థాల వల్ల నష్టం జరుగుతుంది కనుక ఈ కెమికల్ ఫ్యాక్టరీ తాలూకా వ్యర్థాలని ఈ చెరువులోకి నేరాల చెరువు ఈ పేరు, ఈ చెరువులోకి ఈ వ్యర్థాలు విడిచిపెడుతున్న నేపథ్యంలో ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వ్యర్థాలని రానివ్వకుండా చూడాలని తక్షణమే ఆ ఫ్యాక్టరీని సంబంధిత శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులని నిపుణులని శాస్త్రవేత్తలను తీసుకొచ్చి వాస్తవాలు పూర్వపరాలని పరిశీలన చేసి ఇక్కడ ఉన్న రైతాంగానికి ఆ గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి ఆ ఫ్యాక్టరీని మూతవేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాను. నా పేరు బుడితాపల నాయుడు, పార్వతీపురం మన్యం. నా పేరు వెంకట నాయుడు. మాకు ఇక్కడ 8 ఎకరాల భూమి ఉంది. లేబర్ ఎవరు పిలిచినా వాసనకి రావట్లేదు. కింద చెరువు నీరు కూడా డ్రంపింగ్ వల్ల బోర్ వాటర్ కూడా వాసన వస్తున్నాయి. ఇది వస్తుంది, స్మెల్ వస్తుంది. ఇక్కడ పురాణ బుల్రాజర్లు ట్రాక్టర్లు జీపులు అన్నీ వాళ్ళకి పెట్టుకుంటారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఆప్షన్ చేసినప్పుడు ఆప్షన్లో చూసిన తర్వాత రైతులు దీన్ని ఉపయోగించుకుంటారు. ఏ విధంగా అంటే ఇక్కడ వచ్చి చల్లదనానికి వర్షాకాలానికి వర్షం పడితే ఇక్కడ ఉండి అందరం చార్జ్ తీసుకుంటారు. అలాగే యూజ్ చేసిన తర్వాత ఈ ఫ్యాక్టరీ వచ్చినప్పటి ఫ్యాక్టరీ ఏంటి వచ్చింది? ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీ. దానివల్ల ఏంటి మనం నష్టం జరుగుతుందని మీరు అనుకుంటారు? ఇక్కడ దానివల్ల మాకు 2018 నుంచి క్యాన్సర్ మా పంచాయతీలో స్టార్ట్ అయ్యింది. చూపించాలి. క్యాన్సర్ పెద్దగా అసలు పూర్తిగా లేదు. చూపించాలి. ఇది గుంతులు తయారవుతుంది. నాకు సరే, ఓకే. మీ పేరేంటి? నా పేరు మంచి సత్యనారాయణ. ఇదేంటండి ఇది? దాంట్లో అదంటే రామకి మాకు తెలియదు. మాకు తెలియదు. దీంతో అయితే ఏం తయారవుతుంది, ఇదైతే గురుకులు తయారవుతుంది చెప్తాను. సరే కలర్ చూపించండి. కలర్ ఈ కలర్కి సంబంధించి ఏం తయారవుతుందో తెలియదు. ఏదో కెమికల్. మేము మా పొలాన ఫ్యాక్టరీ ఎదురుగా ఉంది మా పొలము. అక్కడ వరి జొన్న వేస్తాము. దీనివల్ల మాకు పంటలు కూడా తగ్గిపోతాయి. పంటలు తగ్గిపోతాయి. ఆరోగ్యం పోతుంది. తరువాత ఎవరు అక్కడికి పనికి మాకు చేతగాక పిలిచినా వాళ్ళు రామని వస్తాను రా, వాసనకు తట్టుకోలేక రామని వస్తాను రా.